ఏం పోరాటం చేస్తున్నారు అంటున్నా మీరు? మన రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో చాలా దేవాలయాలు చాలా చోట్ల, ఉదాహరణకి మీరు అంటే ఒక శాంపిల్ చెప్తాను. మొన్న జస్ట్ ఒక నెల కూడా అవ్వదేమో, విజయవాడలో దుర్గమ్మ గుడికి జనం వెళ్ళే దారి అక్కడ ఆడగొర్రె కూర్చొని బైబిల్ చదువుతుంది. ఎందుకు చదువుతుంది? బైబిల్ ఎక్కింది. మీరు పైన మొక్కద్దు, దీన్ని మొక్కండి అని. సో ఈ బైబిల్ ఎక్కిన వాళ్ళు ఇలా దిగజారుతారనే విషయం చాలామందికి మనం చెప్పడం జరిగింది. అందువలన ఇందాక నువ్వేదో అన్నావు కదా, అది ఏం బుక్ అని, మనం ఆ పేరు పెట్టింది మన బ్లాక్ బుక్ కదా, క్రాక్ ఫెలోస్ ఫాలో అయ్యే బుక్. అది ఒక మనిషిని అంత దిగజార్చే పుస్తకం, దాని మించింది ఇంకేం ఉండదేమో. ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు, ఒక నమ్మకం వ్యక్తిగతమైన విషయం కదా, దాన్ని అందరి మీద రుద్దాలి, అందరు అదే ఫాలో. ఏమండి 4 వేళ్ళు ఈక్వల్గా లేవు, కోసిస్తే ఎట్లా? అప్పుడు గుప్పిడి అవుతుంది? అది కాదు, మూర్ఖత్వం కదా. అందుకని ఆ మూర్ఖత్వానికి వ్యతిరేకంగా నేను ఫైట్ చేస్తున్నాను అంతే. సరే, వాళ్ళు మతం మారు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ వీళ్ళు ఎందుకు మారుతున్నారు? ఎవరు? పబ్లిక్ ఎందుకు మారుతున్నారు అంటే జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానమే లేదనుకుంటున్నారు. ఖచ్చితంగా అనుకోవడం ఏంది, ఖచ్చితంగా కావాలితే చెక్ చేయి. జ్ఞానం ఉన్నాడు ఎవరన్నా తన తాను ఎలా భావించాలి చెప్పు నువ్వే. అసలు నిన్ను జంతువుగా ఎందుకు ఫీల్ అవుతున్నాను? జంతువు, ఇప్పుడు ఆది మానవుడు అంటారు, వాడు పచ్చి మాంసం తిన్నాడు, జంతువుని చూసి తర్వాత అదేదో నిప్పుల్లో పడింది, కాల్చుకు తిన్నాడు. అలా అలా ముందుకెళ్ళాలా వెనక్కి పోవాలా? ముందుకెళ్ళాలి. అవును కదా. నువ్వు ఏ స్థితిలో ఉండేవాడివి? నువ్వంటే మానవుడు. జంతు స్థితి నుంచి మనిషి స్థితికి వచ్చావు. మనిషి స్థితి నుంచి నువ్వు మహాత్ముడి స్థితికి, దేవతల స్థితికి వెళ్ళాలి. కిందకి ఎట్లా పోతావు? వాడు కిందకి పంపిస్తున్నాడు కదా, దానికి వ్యతిరేకం. వీళ్ళకి తెలివి లేనప్పుడు జ్ఞానాన్ని నేర్పాలా లేకపోతే యువతలలో తిట్టాలా? కాదు కదా, మనం మీరు చేసేది రెండూ చేస్తున్నాం. నువ్వు ఒకటే చూస్తున్నావు. యువతలలో తిట్టడం ఎంతవరకు కరెక్ట్? తిట్టడం కాదు కదా నాన్న, తిట్టడం ఎందుకు అవుద్ది? ఒకసారి ఒక మీ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి వినండి. చేయను. అసలు ఇప్పుడు మతోన్మాదం అంటే ఏంటండి? ద బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ. నువ్వు నమ్మేది తప్పు అని చెప్పడానికి ఈడేవాడు ఎవరో పనికిమాల బైబిల్ ఒకటి వేసుకొచ్చి, ఇది తప్పు కదా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారంగా ఈ ప్రతి పాస్టర్ని లోపలేసేయాలి. ఎందుకని? నా నమ్మకాన్ని వాడు విమర్శిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతి క్రైస్తవుడు యేసు బొమ్మలు ఏమున్నా వచ్చపోయాలి. నిజమే కదా? ఎంతవరకు కరెక్ట్ అండి? నిజమే కదా. నువ్వేం చెప్పావు మాతో? కాదు, యేసు బొమ్మల మీద ఇట్లా చేయడం అనేది మీకు ఇది అంగీకారమేనా? కరెక్ట్, వాళ్ళు చేయాలి, నేను కాదు. ఇప్పుడు నేను ఉల్లిపాయ తిన్నానా? నేను చెప్పిందే కరెక్ట్ అకార్డింగ్ టు వాళ్ళు, అకార్డింగ్ టు మీ కాదు. ఇప్పటికి దీన్ని మీరు సమర్థిస్తున్నారు? రాసి సంతకం పెడతా. ఓకే, రాసి సంతకం పెడతా. సంతకం అదేందా? బైబిల్ పనికిమాలిన పుస్తకం నేను సంతకం పెడతా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.